అసలు ఈ డ్రెస్సులు నా దగ్గరికి ఫిట్టింగ్ కోసం వచ్చిన ఈ డ్రెస్సులు నేను మొత్తం స్టిచ్ చేసేలోపు నార్మల్ డ్రెస్సులు కట్ చేసి స్టిచ్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంత టైం పట్టిందనుకోండి. ఈ డ్రెస్సులన్నీ మా ఫ్రెండ్వి. తనకు ఇప్పుడు ఈ డ్రెస్సులు ఫిట్టింగ్ అవ్వట్లేదనేసి మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ స్టిచ్ చేయమని ఇచ్చింది. ఇంతకు ముందు కూడా ఒక 4 డ్రెస్సులు అయితే అలాగే స్టిచ్ చేయించుకుంది. కాకపోతే ఇవి కొంచెం డైలీ వేర్ లాగా ఉన్నాయన్నమాట. ఇంతకు ముందు స్టిచ్ చేసినవి చాలా కొత్తవి. వీటిని మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎంత అడగాలనేది నా మైండ్కి అసలు తోచట్లేదు. ఎందుకంటే మొత్తం నార్మల్ డ్రెస్ కట్ చేసి స్టిచ్ చేస్తే ఎంత పని అవుతుందో అంతే పని అవుతుందన్నమాట ఇక్కడ వీటికి కూడా. ఎందుకంటే అంతా ఓపెన్ చేసేసి డ్రెస్ అంతా ముడతలు లేకుండా ఒకసారి ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేయాల్సింది వస్తుంది. స్టిచ్ చేసిన తర్వాత కూడా ఫినిషింగ్ అయితే ఇవ్వాలి కదా. నేను చేసిన పని ప్రకారం చూసుకుంటే అమౌంట్ ఎక్కువగానే అడగాలనిపించిన, కాకపోతే ఆల్రెడీ స్టిచ్ చేయించుకున్న డ్రెస్లకి ఇంత అమౌంట్ అడగడం న్యాయమేనా అని అనిపిస్తుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.